పడిపోతాం, కలిసుంటేనే నిలబడతాం. అందరిలో ఒక రక్తం, అదే కదా మనకు బలం. అందరము హిందూలం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. పూచే పూకు కులముందా, వీచే గాలికి కులముందా? పూచే పూకు కులముందా, వీచే గాలికి కులముందా? పారే నీటికి కులముందా, పండే చేనుకు కులముందా? హిందూ ధర్మం అందరిది, అంటరాదనుట నేరమది. ధర్మగంగలో స్నానం చేద్దాం, మనసున మలినం తొలగిద్దాం. అందరము హిందూలం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. అందరికీ నమస్కారం. గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రాభ్యాం నమః. నా గురుదేవులైనటువంటి శ్రీ విరజానంద స్వామి వారికి నా మనస్సులోనే నమస్కరించుకుంటూ, వేదికలను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. చాలా దేశాల్లో స్త్రీకి ఓటు హక్కు కూడా లేని సమయంలోనే ఈ దేశంలో స్త్రీలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. చాలా దేశాల్లో స్త్రీని ఒక యంత్రంగా మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు ఈ దేశంలో విద్యకు అధిదేవతగా సరస్వతి దేవిని, ధనానికి అధిదేవతగా లక్ష్మీదేవిని, శక్తికి అధిదేవతగా పార్వతీదేవిని కొలుస్తూ ఉన్నాం. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన రాముడు తల్లిదండ్రుల కోసం 8 సంవత్సరాల వయసులోనే యుద్ధానికి సిద్ధపడ్డ కృష్ణుడు తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ పుణ్యక్షేత్రాలు సందర్శింపచేసిన శ్రవణ కుమారుడు తల్లి కోసం దేవతలతోనే యుద్ధం చేసిన ఒక సామాన్య పక్షి గరుత్మంతుడు. శరీరానికి యోగ వ్యాయామాలు, మనస్సుకి ధ్యాన ప్రాణాయామాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ఇలా ప్రపంచ దేశాలు ఊహించని విధంగా ఈ దేశం ఆదర్శంగా నిలిచిన రోజులు. దౌర్భాగ్యం కుక్కను పిచ్చిది అని ప్రచారం చేస్తే అరుగు మీద కూర్చున్న ప్రతివాడు రాయో కర్రో తీసుకొని వెంటపడి తరిమి కొట్టినట్లుగా ఈ ధర్మం మీద, ఈ సంస్కృతి మీద అనాదిగా 1000 సంవత్సరాల పైబడి జరుగుతున్న విష ప్రచారాలని ఈ ధర్మంలో ఉన్నాయని నమ్మి, ఈ ధర్మంలో లేని అంటరానితనాన్ని అంటగట్టి ఎన్నెన్నో కష్టాలకి గురి చేస్తున్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా ఈ ధర్మాన్ని వదిలిపెట్టని వాళ్ళని మనం దూరంగా పెట్టాం. మహమ్మదీయుల పరిపాలనలో ఈ ధర్మంలో లేని అంటరానితనాన్ని ఈ ధర్మానికి అంటగట్టి కులాల పేరిట కుమ్ములాటలు జరుగుతూ ఉన్నప్పుడు వచ్చింది వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం. కులాల పేరుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన వాళ్ళని బ్రాహ్మణ అన్నాజయని, క్షత్రియ ఆనంద భైరవ యోగిని, దుదేకుల సిద్ధయ్యని, గరిమిరెడ్డి అచ్చమ్మని, నవాబులని, కర్నూల్ నవాబులని, భాగ్యనగర నవాబుల్ని, ఇలా కుల మతాలకు అతీతంగా, కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి ఆ రోజు మన సమాజం ఎదుర్కొంటున్న కష్టాలని దూరం చేసింది వీరబ్రహ్మేంద్ర స్వామి. స్వామి కాలజ్ఞానంలో చెప్తారు, స్త్రీ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అని. ఆ మాటలు నిజం అవ్వడానికేమో ఈ దేశంలో వంటింట్లో కత్తి పట్టుకొని కూరగాయలు తరగడమే కాదు, ఈ దేశం జోలికి, ధర్మం జోలికి, దేశాల సంరక్షణ కావాలి అన్నప్పుడు అదే కత్తి పట్టుకొని స్త్రీలు వీర వనితలుగా మారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి,
రాణి రుద్రమదేవి, దుర్గావతి, అహల్యాబాయి హోల్కర్ లాంటి వాళ్ళు ఈ ధర్మాన్ని సంరక్షించిన జాతి మనది. నేను ఇలాంటి కాలమాన పరిస్థితులు ఇంత వైభవంగా ఉన్న ఈ దేశం ఈరోజు సమాజంలో ఎందుకు ఇన్ని దౌర్భాగ్యాలు మనం చూస్తున్నాము అన్నప్పుడు ఒక అక్క నాకు చెప్పింది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మా నాన్న నన్ను చాలా కష్టపడి పెంచాడు, చాలా తక్కువ స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు నా తండ్రి. అక్క నువ్వే చెప్తున్నావు ఇంత కష్టపడి పెంచాడు, అన్నీ ఇచ్చాడు అని చెప్పి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అన్నీ ఇచ్చారు కానీ నాతో ఎప్పుడు సమయం గడపలేదు. అన్నీ ఇచ్చిన నా తండ్రి నాకు ఒక ముద్ద నోట్లో పెట్టలేదు, నాకు ఒక 4 మంచి మాటలు చెప్పలేదు. నాకు అనిపించింది నిజమే, ఈరోజు సమాజంలో ఇన్ని జరగడానికి తల్లిదండ్రులు పిల్లలకి సరైన సమయాన్ని ఇవ్వకపోవడమే కారణం కదా అని. ఒక అడవిలో ఆశ్రమం ఒకటి ఉంది. దానిలో చిలుక దారిలో పోయే బాటసారుల్ని పలకరిస్తూ, మీరు భోంచేద్దురు రండి, అలసిపోయి వచ్చారు, కాసేపు సేద తీరండి, ఇలా ఎంతో ఆప్యాయతతో ఇలా ఆప్యాయత పలుకులు పలుకుతూ ఉన్న చిలుకను దాటుకొని కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మరొక చిలుక కనిపించింది. ఆ చిలుక ఏమో చంపేండ్రా, నరికేండ్రా అని మాట్లాడుతూ ఉంది. ఆ వ్యక్తికి ఆశ్చర్యంగా అనిపించి అక్కడ ఉన్న ఒక గురువుగారిని అడిగాడు, 2 చిలుకలే కానీ మాటల్లో ఎందుకు ఇంత వ్యత్యాసం అని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఆ 2 కూడా ఒక తల్లి సంతానమే. కానీ పెరిగిన ప్రాంతాన్ని బట్టి మొదట పెరిగిన చిలుక మాట్లాడిన మాటలు ఆశ్రమంలో తను చిన్నప్పటి నుంచి విన్నవి, రెండో చిలుక మాట్లాడిన మాటలు తను దొంగ దగ్గర పెరిగింది, ఆ దొంగ దగ్గర విన్నవి. మన పిల్లల చుట్టూ మనం ఏ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ప్రతి రాయిలో రాముడు ఉంటాడు, రావణాసురుడు ఉంటాడు అని నా గురుగారు నాకు పదే చెప్తూ ఉంటాడు. ఏ శిల్పి దేన్నైతే చెక్కాలనుకుంటాడో ఆ రూపమే బయటకు వస్తుంది. మీ పిల్లల్లో మీరు ఏ రూపాన్ని చూడాలనుకుంటున్నారు? తరతరాలకి చెరిగిపోని అంత భక్తి కూడా తగ్గని రాముడి రూపాన్ని మీరు మీ పిల్లల్లో చూడాలనుకుంటున్నారా? తరతరాలు మారిన పేరు పెట్టడానికి కూడా భయపడే రావణాసురుడి రూపాన్ని మీరు తేవాలనుకుంటున్నారా? 100 మంది పిల్లలున్న గాంధారి తన పిల్లలు చేసే తప్పుల్ని చూసి చూడనట్టు, విననట్టు, పట్టనట్టు ఉన్న గాంధారి 100 మంది పిల్లల్లో ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోతే 5 మంది పిల్లలుండి తమ ప్రతి తప్పుల్ని సవరించి సరిదిద్ది సరైన మార్గంలో పెట్టిన తల్లి మాత్రం ఒక్క పుత్రుని కూడా కోల్పోలేదు. ఆలోచించుకోండి, మీ పుత్రుల్ని ఆదర్శవంతమైన రాముడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారా, లేదా తరతరాలకి ఈ చరిత్రలో మిగిలిపోయే మచ్చలాగా ప్రపంచానికి సమాజానికి అందిద్దామనుకుంటున్నారా? 2 మీ చేతుల్లోనే ఉన్నాయి. కుటుంబ వ్యవస్థని కాపాడుకుందాం, మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకుందాం. జై హింద్, జై భారత్.